మీరు ఇక్కడ? అది సరేగాని ఈ పసుపు కుంకుమ ఈ అవతారం ఏంటి అసలు? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఈ మధ్య నీ ప్రవర్తన చాలా మారిపోయింది. విజయ, ఏంటిది? ఇది అమ్మవారిచ్చిన రక్ష. తీసేద్దామని వచ్చాను, కానీ మనసొప్పలేదు. నీకు రోజు రోజుకి చాదస్తం పెరిగిపోతుంది. నేను ఇలా వదిలేస్తే ఊళ్ళో ఉన్న కాళ్ళని కట్టుకునేలా. అసలు వీటి వల్లే నువ్వు ఇలా తయారయ్యావు. అవును, నాతో ఒక్క మాటైనా చెప్పకుండా నువ్వు ఒక్కదాని ఎందుకు వచ్చావు? ఒక్కదాన్నే రాలేదండి, బాబాయ్ తీసుకొస్తే వచ్చాను. బాబాయా? నిన్ను వెతుక్కుంటూ మేము ముగ్గురం కలిసే వచ్చాం. అవునమ్మా, నీకోసం మేము చాలా కంగారు పడ్డాం. ఏంటోనండి, నాకంతా అయోమయంగా ఉంది. ఏమండి, ఈ ద్వాదశి వెళ్లే వరకు మనం ఇక్కడే ఉందామండి. అమ్మ దగ్గరుంటే నా మనసు కాస్త కుదుట పడుతుంది. సరే. ఏమండి, ఏంటి? మిమ్మల్ని ఒకటి అడుగుతాను, కోపం రాదుగా? నాకెందుకు కోపం? అరవరు కదా? నేను అరిచేవాళ్ళ కనబడుతున్నానా? అరుణ్ ఎవరండి? ఏయ్, ఇప్పుడు దాని కూడా ఎందుకు? దాని గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? చెప్పానుగా మీకు కోపం వస్తుందని. నాకు తెలుసు నువ్వెందుకు అడిగావు. ఇదివరకే చెప్పాను, దానికి నాకు ఏ సంబంధం లేదు. చచ్చా, దాని గురించి కాదండి. అరుణ్ మీకు తెలుసు కదా? తెలిస్తే నేను తెలుసుకుందామని అడిగాను.